జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గెలిపిస్తూ 10 ఇన్నింగ్స్‌ల్లో 517 పరుగులు టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫామ్‌ని సెలెక్టర్స్ ఇగ్నోర్ చేయలేకపోయారు. అదే అతన్ని మళ్ళీ టీమిండియాలోకి తీసుకొచ్చింది. ఐదో టీ20లో ఇషాన్ కిషన్ కీపింగ్ చేయడం చాలా మందికి ఆశ్చర్యం గురిచేసింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: "ఈ నిర్ణయం ఈరోజు తీసుకుంది కాదు. ఈ సిరీస్ మొదలయ్యే ముందే ప్లాన్ చేసుకున్నామని." కీపింగ్ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: "5 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్లు సంజు శాంసన్ కీపింగ్ చేస్తే 2 మ్యాచ్లు ఇషాన్ కిషన్ కీపింగ్ చేస్తారని ముందే అనుకున్నాం. కానీ తిలక్ వర్మ టీంలో లేనందువల్ల ఇద్దరికీ 5 మ్యాచ్లు ఆడే అవకాశం లభించదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. 4గో టీ20లో కూడా ఇషాన్ కిషన్ కీపింగ్ చేయాల్సి ఉండేది. కానీ ఇంజురీ వల్ల అతను ఆ మ్యాచ్ ఆడలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ చాలా బాగా రాణించడంతో సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ అవడంతో టీ20 వరల్డ్ కప్ ఓపెనింగ్ స్పాట్‌కి సంజు వార్డ్ ఇషాన్ కిషన్ అయిపోయింది. 2020లో సంజు శాంసన్ ఓపెనర్‌గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్‌లో 134 పరుగులు మాత్రమే చేశాడు. అజేయస్కరం 37 రన్స్ మాత్రమే. అదే సమయంలో ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో చాలా బాగా రాణించి 4 ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేశాడు. రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ మళ్ళీ టీంలో కంబ్యాక్ అయితే ఓపెనర్‌గా సంజు శాంసన్ ఆర్ ఇషాన్ కిషన్‌లో ఒకరు మాత్రం అవకాశం కల్పిస్తుంది. రీసెంట్ ఫామ్ బట్టి చూస్తే టీ20 వరల్డ్ కప్ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.